ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియాతో బోండాలు అండి. ఈ బోండాలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ బోండాలు చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదు, తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ బోండాలు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి, అంత బాగుంటాయి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ఇంకా ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇప్పుడు 1.5 కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి. అంటే ఈ హాఫ్ కప్పు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి కాస్త సాల్ట్, అలాగే ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. ఇంకా మనకు వాటర్ అయితే బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని 1 కప్పు సేమియా అయితే వేసుకోవాలి. ఈ సేమియాను హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఇలా ఉంది. ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు మైదా అయితే వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నా. ఇంక ఇవన్నీ వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్త వాటర్ని అయితే వేసుకోవాలి. ఇంకా ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. మనకు బోండా పిండి ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఈ సేమియా అనేది ఇట్లా రౌండ్గా బాల్స్గా రావాలి. ఇలా వచ్చే వరకు అయితే పిండిని అయితే కలుపుకోవాలి మనం. ఇంకా నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇంకా చూడండి, ఇప్పుడు ఇలా నిదానంగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. మనకు చిన్న చిన్న కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, కొంచెం మీడియం సైజ్ కావాలన్నా కూడా మీడియం సైజ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా మరోవైపుకి అయితే ఇలా తిప్పుకోవాలి అన్నీ. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. అప్పుడే మనకు లోపల దాకా బాగా ఫ్రై అయిపోతుంది. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటా 2 వైపులా బాగా కాల్చుకున్నాను కదా, ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం వీటిని. ఇంకా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇవి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాము, వంట సోడా ఏం యూజ్ చేయకుండా చేస్తున్నామండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ బోండాలు అయితే. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాయి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ బోండాలు వచ్చేసి మనకు. ఈ బోండాలు వచ్చేసి తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కేవలం 10 నిమిషాల్లో చేసిస్తే ఇష్టంగా తింటారండి. అంత టేస్ట్గా అయితే ఉంటాయి. పిల్లలే కాదు పెద్దలు కానీ అంత ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయండి.
ఈ బోండాలు ఉత్తవే కానీ తినచ్చు, సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి మీకు. చూడండి పైన క్రిస్పీగా లోపల ఇలా సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.